వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత పిత్త కఫ దోషాల్లో ఏర్పడే హెచ్చు తగ్గుల మూలంగానే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. శరీరంలో ఆయా దోషాలు పెరిగితే భిన్న రకాల వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలో పిత్త దోషం ఉంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ఇలాంటి వారికి జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడమో లేదంటే విపరీతంగా జీర్ణ రసాలు ఉత్పత్తి కావడమో జరుగుతుంది. దీంతో పిత్తదోషం ఏర్పడి జీర్ణ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, అజీర్తి ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇది బరువు పెరిగేలా చూస్తుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, యాసిడిటీ వంటి సమస్యలు కూడా ఉంటాయి. కనుక ఈ సమస్యలు ఉన్నవారు ఈ దోషాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయుర్వేద టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేద టీని ఆయుర్వేద చాయ్ లేదా అగ్ని టీ అని కూడా పిలుస్తారు. దీన్ని తాగితే మన జీర్ణాశయంలో జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో పిత్తదోషంలో ఉండే హెచ్చు తగ్గులు సవరించబడతాయి. దీనివల్ల జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ ఆయుర్వేద టీ జఠరాగ్నిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా అజీర్తి ఉన్నవారు ఈ ఆయుర్వేద టీని తాగుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది. ఈ టీ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చు అవుతాయి, కొవ్వు కరుగుతుంది, అధిక బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న వారికి కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కాస్త ఓపిక ఉంటే చాలు. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ టీని తయారు చేసుకోవచ్చు. ఈ టీ సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసింది కనుక చాలా సురక్షితమైనది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీన్ని రోజు తాగవచ్చు. ముఖ్యంగా కాఫీ, టీ అధికంగా తాగేవారు ఒక పూట వాటిని మానేసి అందుకు బదులుగా ఈ టీని సేవిస్తుండాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ఈ టీని ఎలా తయారు చేయాలంటే, ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్లను పోసి బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో కాస్త అల్లం, మిరియాల పొడి వేయాలి. అందులోనే కాస్త రాక్ సాల్ట్ను కూడా కలపాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా అయ్యాక అందులో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా ఈ టీని తయారు చేసి రోజుకొక్కసారి తాగినా చాలు, ఎంతో మేలు జరుగుతుంది.